బర్నీ గారు ఎలిమినేట్ అవ్వడానికి ఇమాన్యుయల్ కారణం అంటున్నారు, నిజమేనా? భయ్యా, వాస్తవానికి బర్నీ గారు ఎలిమినేట్ అవ్వడానికి కారణం ఎమ్మెల్యేలు అని చాలామంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే నాగార్జున గారు ఎమ్మెల్యేల దగ్గర ఉన్న పవర్ని యూజ్ చేసి ఎవరిని సేవ్ చేస్తావు అని అడిగారు. అక్కడ ఏంటంటే బేసిక్గా రామును భరణి ఇద్దరు ఉన్నారు. నిజానికి చెప్పాలంటే భరణి టాప్ పొజిషన్లో ఉన్నానని ఎవరి వీక్ వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. ఏది మనకి వైల్డ్ కార్డ్ నుంచి వచ్చిన వాళ్ళు చెప్పారు, అంతకుముందు నాగార్జున గారు చెప్పారు. సేవ్ అయినప్పుడు కూడా అతనే టాప్లో ఉండి సేవ్ అవుతున్నారు. సో దీనివల్ల ఏమనుకుంటారు చూసేవాళ్ళు అందరూ కూడా, భరణి ఎందుకు ఎలిమినేట్ అవుతాడు, భరణి సేవ్లోనే ఉంటాడు, ఎక్కువ ఓట్లలోనే ఉంది. సో రాముని సేవ్ చేసామనుకో ఆటోమేటిక్గా భరణి కూడా సేవ్ అవుతాడు. కాబట్టి భరణి గారిని ఎలాగో పంపించరు కాబట్టి సో రాము ఉంటాడు అనే ఉద్దేశంతోనే ఇక్కడ మనోడు ప్లాన్ చేసి దాన్ని రాముని సేవ్ చేశాడు. అయితే రాముని సేవ్ చేసిన తర్వాత ఓటింగ్ ఎలాగుంది, ఆడియన్స్ ఓటింగ్ ఎలాగుంది అని చెప్పి నాగార్జున గారు చెప్పడంతో ఆ విధంగా ఓటింగ్లో కూడా బర్నీ గారు లోలో ఉన్నారు, అంటే రాము కంటే తక్కువగా ఉన్నారు. సో ఆటోమేటిక్గా ఇమ్ము సేవ్ చేసినా చెయ్యకపోయినా బర్నీ గారికి లోలో ఉంది కాబట్టి సో బర్నీ గారు ఎలిమినేట్ అయ్యారు. ఇక్కడ లాజిక్ ఏంటంటే బర్నీ గారిని ఎవరు ఇమ్మాన్యుయల్ సేవ్ చేస్తుంటే బర్నీ గారు ఉన్నందుకు బర్నీ గారికి కాకుండా రాముని ఎలా సేవ్ చేశాడు, ఇక్కడే ఇమ్మాన్యుయల్ ఫేక్ గేమ్ ఆడాడు, జెన్యూన్ కాదు అది ఇది అని ఇష్టం వచ్చినట్టు బూతులు పెడుతూ కామెంట్లు పెడుతున్నారు, తిడుతున్నారు. నిజానికి చెప్పాలంటే బర్నీ గారిని చంపేసింది ఎవరు? ఆడియన్స్. మీరు అసలు ఓట్లు వేసుంటే అతను టాప్లోనే ఉన్నాడు, టాప్లోనే ఉండుందరు కదా, ముందే సేవ్ అయ్యిందరు కదా, 6 7 నామినేషన్లో ఉన్నారు, స్టార్టింగే సేవ్ అవ్వాలి కదా. మీరు ఓట్లు వేయకపోవడం వలన ఆయన లీస్ట్లోకి వచ్చాడు. ఇక్కడ ఆ లీస్ట్లో రాముతో పాటు భరణి కాకుండా వేరే వాళ్ళు ఉండాలి. భరణి ఉన్నాడు కాబట్టే ఇక్కడ రాముని సేవ్ చేసాడు, భరణి అలాగే ఎలిమినేషన్ అవ్వట్లేని అనుకున్నాడు. అదే ఇంకొక ఇద్దరు ఉండుంటే, ఇంకొకరు ఎవరైనా భరణి ప్లేస్లో ఉండుంటే అప్పుడు రాముని సేవ్ చేస్తుందా లేకపోతే ఇంకొకరు ఎవరైనా వేరే వాళ్ళని సేవ్ చేస్తుందా అని చూడొచ్చు. ఇక్కడ ఇంకొక విషయం, మీరు ఆల్రెడీ బర్నీ గారిని ఓట్లు వేయకుండా చంపేశారు. చచ్చిపోయిన మనిషిని కాపాడడం ఏంటి, కాపాడకపోవడం ఏంటి, లేదా పొడిచి చంపేశాడు కాబట్టి ఇమ్మాన్యుయల్దే తప్పు అని మనం మాట్లాడుతున్నాం. అసలు చచ్చిపోయినంత పని మీరు ఎందుకు చేశారు? బర్నీ గారికి ఓట్లు తగ్గాల్సినంత అవసరం ఏముంది, బర్నీ గారికి ఓట్లు ఎందుకు తక్కువ వేశారు? ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ రిలేషన్స్ వలన ఆయన గేమ్ ఆడట్లేదు, రిలేషన్స్ అడ్డంగా పెట్టుకుంటుంటే రిలేషన్ ముసుగులో మునిగిపోయాడు అనుకొని అతనికి ఓట్లు వేయలేదని అనుకుందాం. మరి అదే రిలేషన్లో ఉన్న తనూజకి ఎలాగ ఓట్లు ఎక్కువ వేస్తున్నారు మీరు? సేమ్ కదా, ఇద్దరే కదా, వాళ్ళిద్దరే కదా. సో వాళ్ళిద్దరే ఉండేటప్పుడు ఇతనికి ఓట్లు తగ్గినప్పుడు తనూజకి కూడా ఓట్లు తగ్గాలి కదా. మీకు తనూజ తెల్లగా ఉంటుంది, కొద్దిగా సీరియల్ ఆర్టిస్టు కాబట్టి మనం ఓట్లు ఎక్కువ వేసేద్దాము, ఈయన విలన్గా చేశాడు, కర్రీగా ఉంటాడు, సో ఈయనకి ఓట్లు తగ్గించేద్దాము అని మీరు అలా డిసైడ్ అయ్యారా? అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇద్దరు దొంగతనం చేశారంటే ఇద్దరు దొంగలే, ఇద్దరు మంచితనం చేసి మంచిగా ఎవరికైనా సహాయం చేశారనుకో ఇద్దరు సహాయం చేసినట్టే. అందులో ఇద్దరు హెల్ప్ చేశారు, ఇద్దరు బాండింగ్ బాగున్నది అనుకునేటప్పుడు అందులో ఒకరికి మీరు ఓట్లు వేయడం ఏంటి, ఇంకొకరికి ఓట్లు వేయకపోవడం ఏంటి? సో ఆటోమేటిక్గా మీరు తప్పు చేసి అది ఇమ్మాన్యుయల్ మీద పెట్టడం ఏంటి? సో ఇక్కడ ఇమ్మాన్యుయల్ ఏం తప్పు చేశాడు? ఇక్కడ ఎవరిని సేవ్ చేస్తుంటే రాముని సేవ్ చేస్తున్నాడు. ఎందుకంటే భరణి ఆల్రెడీ ఎవరు ఊహించరు కదా భరణి ఎలిమినేట్ అవుతాడు. ఇద్దరిలో ఎవరిని ఎలిమినేట్ చేస్తారని ఆయన అడగలే, ఎవరిని సేవ్ చేస్తామని ఆయన అడిగాడు. ఇప్పుడు ఒక చెరువులో ఇద్దరు మునిగిపోతున్నారు, ఇద్దరు ఉన్నారు, ఒకరికి ఈత వచ్చు, ఆయన ఎలాగైనా బయటకు వచ్చేస్తాడు, ఇంకొకరికి మాత్రం ఈత రాదు అనుకుందాం, అయ్యో ఈయన ప్రమాదంలో ఉన్నాడు అనుకో. ఇందులో మీరు ఎవరిని సేవ్ చేస్తారంటే ఈత రానివాడినే సేవ్ చేస్తాను అంటాడు, ఎందుకంటే రెండో వాడికి ఈత వచ్చు కదా. సో ఆటోమేటిక్గా వచ్చేస్తాడు, ఆయనకి సేవ్ చేయకపోయినా పర్లేదు. అలాగే బర్నీకి ఇక్కడ సేవ్ చేయవలసిన అవసరం లేదు, ఓట్లు ఆయనకి ఎలాగ ఉన్నాయి కాబట్టి ఆయన వస్తాడు. ఇక్కడ సేవ్ చేయవలసింది రాముకే కదని రాముని సేవ్ చేశాడు. దాన్ని ఇంకొకలాగా మీరు ఎలా మారు? రాము ఇదే ఎమ్మెల్యేలనే భరణిని బయటికి పంపించడం, ఎమ్మెల్యేని భరణిని పంపించడం ఏంటి? భరణిని పంపించదు మీరు, ఓట్లు వేయక మీరు పంపించేశారు బయటికి. మరి అదే రిలేషన్లో ఉన్న తనూజని మాత్రం ఎక్కడో కూర్చొని పెడుతున్నారు. అది మీరు కూర్చొని పెడుతున్నారా? పిఆర్లు అయితే విపరీతంగా బాండింగ్ అది ఇది తోపు తుడుము, ఈసారి లేడీ విన్నర్ తనే అవుతుంది అన్నట్టు మాట్లాడుతున్నారు. సో దానికోసం నేను సపరేట్గా మాట్లాడతాను. కానీ ఈ విషయంలో మాత్రము బర్నీ గారు ఎలిమినేషన్ అవ్వడానికి రీజను ఇమ్మాన్యుయల్ కాదు, జనాలే. మీకు ఆయన రిలేషన్ తప్పు అనిపించిందా, తక్కువ అనిపించిందా, ఏమనిపించిందో మీరు ఓట్లు వేయకపోవడం వల్ల ఆయన వెళ్ళిపోయాడు.